బట్ సూపర్ దివ్య, అంటే లైక్ ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యి ఒక సీరియల్ దాకా వచ్చి ఒక మంచి రోల్ చేస్తూ జనాలకి ఇలా కూడా తెలుస్తూ ఇట్స్ అ గుడ్ పాత్ యాక్చువల్లీ. ఐ వాంట్ టు అప్రిషియేట్ యూ, సో దట్స్ వై ఐ టోల్డ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఉంది లైఫ్, వెళ్ళాలి ఎక్కడ ఆగకుండా. సో ఈ ఈ ఈ ఫ్రెండ్ అంటే ఈ ఫ్యామిలీ ఏమనిపిస్తుంది? సీరియస్గా చెప్పాలంటే చాలా ఫన్నీగా ఉంటుంది ఫ్యామిలీ. రియల్ లైఫ్లో కూడా యాజ్ ఏ ఒక బ్రదర్ సిస్టర్గా ఉంటారా, రియల్ లైఫ్లో ఇవన్నీ జరుగుతాయా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే రియల్ లైఫ్లో ఇలాంటివి జరగవు, నాకు అనిపించినట్టు 80% జరగవు. నా బ్రదర్ కాదు కాదు అలా కాదు, ఇక్కడున్న ఎమోషనల్ అయినా ఏ బ్రదర్ అయినా ఏదో ఒక వాళ్ళది కొన్ని ఉంటాయి. సో వర్క్స్ అనేది ఈ సీరియల్లో ఏంటంటే మొత్తం మాకే ఇచ్చేసాడు, మొత్తం సిస్టర్ అన్నీ వీళ్ళే అన్నట్టుంది కదా. ఇలాంటిది ఒక 20% ఉండొచ్చేమో అనిపిస్తుంది, 80% ఉండదు అని నా ఫీల్ ఎక్కడో అంతే. సో ఈ ఫ్యామిలీ ది బెస్ట్ ఫ్యామిలీ. యాజ్ మా డైరెక్టర్ సార్ గురించి చెప్పాలన్నా టోటల్ ఈ సెట్ మొత్తం ఈ ప్రొడక్షన్ నాకు చాలా బాగా నచ్చింది. నా సిస్టర్స్ మెయిన్ గోల్డ్ హార్టెడ్ సిస్టర్స్, వాళ్ళు ఎప్పుడు క్యూట్గా గొడవ పడతాం, మళ్ళీ ఫన్నీగా ఉంటాం. స్టిల్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సింగ్ చేస్తున్నాం అంటే లైక్ ప్రమోషన్స్ కానీ ఎనీథింగ్ చాలా రేర్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్టివే లేను, ప్రమోషన్స్ ఎందుకు వస్తున్నాయి, అసలు రావు. నేను యాక్టివ్ ఉంటేనే వస్తాయి. నీ యూట్యూబర్ ఫ్రెండ్స్ ఎవరు ఇప్పటికి టచ్లో ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఇన్ఫ్లుయెన్సా? యా, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ ఎవరైనా? నేను నిజం చెప్పాలంటే ఏ ఇన్ఫ్లుయెన్సర్ని మాట్లాడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పటి వరకు నేను టిక్టాక్ నుంచి తీసుకున్నా 2019 నుంచి ఇప్పటిదాకా. ఒక అమ్మాయి తెలిసి ఆ అమ్మాయి అప్పుడే పోయింది, కానీ నేను ఎవరిని ఏ ఇన్ఫ్లుయెన్సర్ని మాట్లాడలేదు. నేను పర్సనల్గా కూడా ప్రొఫెషనల్గా ఎవరిని మాట్లాడలేదు, నాకు నచ్చలేదు ఎవరిని నేను ప్రొఫెషనల్గా మాట్లాడాలని. నాదేంది నేను ఒక్కదాన్ని ఇప్పటికీ నాకు ఏ ఇన్ఫ్లుయెన్సర్ తెలీదు, నేను చాలా దూరం వాళ్ళ దగ్గర నుంచి. ఏమో నేను చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్ అంతే, కానీ ఇన్స్టాగ్రామర్స్ ఎవ్వరు నాకు తెలీదు. ఓకే.